ఎందుకు మనం దేవుళ్ళని నమ్మాలా అనే దానికి కరెక్ట్గా నేను మీకు ఫ్యాక్ట్ చెప్పబోతున్నా. ఒకరోజు నేపాల్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఒక సంఘటన జరిగింది. మెచ్లిన్ టైర్స్, 2 టైర్స్, స్టీరింగ్, సస్పెన్షన్ మొత్తం జామ్ అయిపోయింది. మొత్తం అంటే టోటల్ జామ్ అయిపోయింది. ఇది జరిగి ఈ రోజుకి సుమారుగా దాదాపుగా 2.5 నెలలు అవుతా ఉంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనేది మనము గమనించినట్టయితే, చాలా వరకు మనుషులు ట్రావెలింగ్ గురించి చాలా వీడియోలు చేసి చాలా పెడుతున్నారు. కానీ మనది ఇది ఒక స్పిరిచువల్ ట్రావెలింగ్. ఆ స్పిరిచువల్ ట్రావెలింగ్ లో ఆ అనుభవాలు చాలా కష్టకరమైన పరిస్థితులు ఎదుర్కొని మనం చేసుకొని వచ్చేటువంటి ఒక సిచ్యువేషన్స్. నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకోకుండా, నేను కనబడకుండా మీకు డైరెక్ట్గా బయటికి కెమెరా పెట్టి మాట్లాడుతుండే దాన్ని ఇంకా దయచేసి తప్పుగా తెలుసుకోవద్దండి. డ్రైవర్కి ఇబ్బంది అవుతుంది. ఆయనకి లైట్ వేసే లోపల మొత్తం లైట్ వేస్తే డ్రైవర్కి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆఖరి దాకా చూడండి. మన బెంగళూరు నుంచి గంగోత్రి, నేపాల్ చూసుకొని వచ్చేటప్పుడు ప్రయాగ్రాజ్, కాశీ మొత్తం చూసుకొని వచ్చినటువంటి ఒక అనుభవం మీకు చెప్తా. ఆ సంఘటన ఏమనేది వివరంగా చెప్తా. కాబట్టి ఆఖరి దాకా చూడండి. 4000 సంవత్సరాలుగా నేను ఈ చోట్లో తిరుగుతూనే ఉన్నా. పుడుతున్నా, మళ్ళీ చేస్తున్నా, పుడుతున్నా, చేస్తున్నా. ఈ 4000 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత టెక్నాలజీ లేదు, ఎప్పుడూ ఇంత చెడ్డ మనుషులు లేరు, ఎప్పుడూ ఇంత గొప్ప వ్యక్తులు లేరు. ఈ 4000 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇటువంటి వాహనాలు లేవు. వాహనాలు ఉన్నాయి ఆ కాలంలో, కానీ ఇటువంటి వాహనాలు లేవు. ఆడి A6 తీసుకొని వెళ్ళినాం మేము. పెట్రోల్ చాలా. ఆ కార్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. ఏంటంటే అది ఒక 4-wheel డ్రైవ్, సడన్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక 4-wheel డ్రైవ్ కారు, స్పోర్ట్స్ ఎడిషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ లెవెల్ ఆ బండి. కాబట్టి మేము హాయిగా అంత దూరం తిరిగి అంత ఫాస్ట్ గా మొత్తం చూసుకొని వచ్చినాం అనుకోండి. ఎలా అంటే, ముందు మా ప్రయాణం స్టార్ట్ అయింది మా ఊరు, మా దేవాలయం ఉండే దగ్గర. అసలు ఈ ప్రయాణం ఎందుకు, ఈ ప్రయాణానికి మీకు ఏమి సంబంధం, ఎందుకు మనం దేవుళ్ళని నమ్మాలా అనే దానికి కరెక్ట్ గా నేను మీకు ఫ్యాక్ట్ చెప్పబోతున్నా. ఆ రోజు ఏమైందంటే, అష్టమంగళ ప్రశ్న, మా ఫ్రెండ్ ఉన్నారులేండి కేరళలో. ఈ దేవాలయంది, మన దేవాలయం ఏదైనా ఉంటే మా ఫ్రెండ్ ని మనము పిలుచుకుంటాం అనమాట. ఆయనను పిలుచుకొని, సంతోష్ అని వైకంలో ఉంటారు కేరళలో. వైకం మహాదేవ టెంపుల్ అనేది, అక్కడ సంతోష్ అని మా ఫ్రెండ్. ఆయన ఒక ఫ్రెండే కాదు, ఒక గురువు కూడా. ఒక గురువు, ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఆయనని పిలిపించి మనం అష్టమంగళ ప్రశ్న చేసినప్పుడు, అంతకు ముందు కూడా వేరే కర్ణాటక నుంచి చాలా మందిని పిలిపించిన, ఎక్కడెక్కడ నుంచి పిలిపించినాను. చాలా మంది వచ్చినారు, చేసినారు, చూసినారు, కానీ నాకు అంతగా సమాధానం కాలేదు. ఆ తర్వాత ఈయనని పిలుచుకున్న తర్వాత ఈయన వచ్చి చూసి, ఇలా ఇటువంటి దేవతలు ఉన్నారు, నువ్వు ఇన్ని జన్మలుగా నువ్వు ఇలా చేసుకొస్తున్నావు, ఇంతమంది దేవతలు ఉన్నారు ఇక్కడ, ఇట్లా ఉంది మొత్తం చెప్పేసినారు అనమాట. అప్పుడు ఆయన చెప్పేదాకా నేను ఎప్పుడూ కూడా అసలు నమ్మేవాడిని కాదు. ఎందుకంటే నా పిచ్చి అనుకునేవాడిని నేను. అందుకని అప్పుడు దాకా ఎవ్వరికి చెప్పలేదు. ఏంటి, నేను ఇన్ని జన్మాలు ఎత్తినా, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుడితో సంబంధం ఉంది, ఈ దేవాళ్ళతో సంబంధం ఉందని ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. ఏదో చెప్పాలా అనుకున్నా, చెప్పినా అంతే. కానీ నిజంగా స్పష్టంగా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మీకు చెప్తా పోతా. ఇక పైన మీకు ఇలాంటి నా అనుభవాలు మీతో పంచుకుంటా ఉంటా. ఎందుకంటే ఏవేవో సొల్లు కబర్లు, ఏవో వేస్ట్ కబర్లు తెలుసుకునే దానికంటే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలా మీరు అనేది నా ఒక ఉద్దేశం. మా ఊరు పెరేసంద్రం, చిక్బల్లాపూర్ తాలూకు జిల్లా, కర్ణాటక. అనంతపూర్ నుంచి ఇలా బెంగళూరుకు వచ్చే హైవేలోనే కర్ణాటకలో ఫస్ట్ వచ్చే ఒక జిల్లా ఏదైతే ఉందో అదే జిల్లా అన్నమాట. బెంగళూరు నుంచి హైదరాబాద్ హైవే, ఆ హైవేకే ఉంటాం అన్నమాట. ఈ హైదరాబాద్ హైవే దీని గురించి కూడా మీకు ఇంకొకసారి చెప్తా. ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏం రోడ్డు ఉంది, ఈ రోడ్ లో కాలినడకతో, పాదయాత్రతో ఫ్రెండ్ మా గురువు, ఆయన కూడా ఎవరు, అప్పుడు ఆదిశంకరాచార్యులు, ఆయన చేతుల మీదుగా ఇక్కడ శ్రీచక్ర స్థాపన చేసిన. కానీ ఈ మొఘళ్ళు అప్పుడు యుద్ధంలో అప్పుడు వచ్చి దోచుకొని వెళ్ళిపోయినారనమాట. చాలా వరకు బంగారు, చాలా వరకు సొమ్ములు పెట్టినా నేను, మొత్తం దోచుకొని వెళ్ళిపోయినారు మమ్మల్ని అంతా. ఆ రోజు
ఆ రోజు మనకు ఒక బలమైన ఇది ఐ లవ్ చోటాని కెరా అని ఉంది చూడండి, కనిపిస్తుందా ఇక్కడ? చోటాని కెర అంటే ఎక్కడ? కేరళలో చోటానికర భగవతి. ఈ దేవాలయం గురించి నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి పెడతా మీకు. ఈ దేవాలయంకి ఎలా రావాలా, ఈ దేవాలయంలో ఏమేమి పూజలు ఉంటాయి, ఎలా ఎలా మనం చేసుకుంటే బాగుంటది, ఏ ఏ సమస్యకి బాగుంటది అనేది కూడా నేను మీకు ఒకరోజు పెడతా, మొత్తం క్లియర్ గా చెప్తా, సరేనా? కాస్త దారి తప్పైంది, అటువైపు రావాల్సింది. మనము వచ్చేసినాం. ఆ ఎదురుగా కనిపిస్తా ఉండేది చోటానికర అమ్మవారు దేవాలయం. ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియో మీకు ఇంకొక రోజు చేసి పెడతా. ఇవాళ మనం చోటానికర చేరుకున్నాం కాబట్టి ఇది చోటానికర దేవాలయం. అమ్మవారు నమస్తే 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 నమో నమః. అమ్మవారు గుడి తలుపులు మూసింది, బాగా 10 అయింది అనిపిస్తుంది. 11 అయింది కాబట్టి మనము చోటానికర దేవాలయాన్ని అలా కవర్ చేస్తూ పార్కింగ్ దగ్గరికి వెళ్దాం. రూమ్ తీసుకోవాలా. పొద్దున్నే 4 గంటలకి అమ్మవారు సరస్వతిగా దర్శనమిస్తుంది, మధ్యాహ్నం మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది, రాత్రికి కాళికాదేవిగా దర్శనమిస్తుంది. అంత గొప్ప తల్లి అమ్మవారు. ఈమెను కూడా స్వామి ఆదిశంకరాచార్యులు గురువులు ఆయనే తెచ్చింది కాబట్టి ఆయన ఎక్కడెక్కడ అడుగు పెట్టినాడో, ఎక్కడెక్కడ శ్రీచక్ర స్థాపన చేసినాడో అక్కడంతా కూడా నాకు చాలా సంబంధం, చాలా ప్రేమ, ఏదో నా సొంతం ఇంటికి వచ్చినట్టుగా భావిస్తా. కాబట్టి మనము ఈ అమ్మవారు ఇది పార్కింగ్ అన్నమాట. ఇక్కడ చోటానికర భగవతి దేవాలయం పార్కింగ్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు నేపాల్ కంప్లీట్ టూర్, కంప్లీట్ అనుభవం, ఆ తర్వాత ఒక్క విషయం జరిగిందని చెప్పినా కదా, ఆ ఒక్క విషయం కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తా, సరేనా? మంచిది. కానీ నమస్కారం. గాడ్ బ్లెస్ యూ. అమ్మవారు బ్లెస్ యూ.